కాకినాడ కుంభాభిషేకం రేవు వద్ద అచ్చంపేట నుంచి కాకినాడ యాంకరేజ్ పోర్టు వరకు 4 లైన్ల జాతీయ రహదారికి సంబంధించి బ్రిడ్జి నిర్మాణానికి ఎంపీ వంగ గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ సతీష్ కుమార్, సీపోర్ట్ సిఎండి కేవీ రావులు పనులను ప్రారంభించేందుకు కొబ్బరికాయలు కొట్టి శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం వంతెన పరిస్థితిని కలెక్టర్కు, ఎమ్మెల్యేకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చూపించి ఈ వంతెన ఆవశ్యతను కలెక్టర్కు ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. 2 రోజుల్లో మత్స్యకారుల భరోసా కార్యక్రమం ద్వారా వేట నిషేధం సమయంలో మత్స్యకారులకు అందించే సహాయం అందించనున్నట్లు ఆమె చెప్పారు. Okay sir, okay. Thank you sir. సైలెంట్ అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. అలా తీసుకెళ్ళిపోండి, ఎవరు మాట్లాడాలో ఒప్పుకోను. అందరికీ నమస్కారం. ఈరోజు 2 చాలా మంచి కార్యక్రమాలు మత్స్యకార ప్రాంతాల్లో చేయడం జరిగింది. ఒకటి దుమ్ములపేటలో వీళ్ళు ఎవరైనా ఆరోగ్యరీత్యా పిహెచ్ సెంటర్కి వెళ్ళాలంటే సంజయ్ నగర్లో ఉన్నటువంటి పిహెచ్ సెంటర్కి వెళ్ళవలసి వస్తుంది. అందుకని నేను ఎంపీ మేడం గీతా విశ్వనాథం గారు ఇద్దరం కలిసి కేఎస్పీఎల్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు సిఎస్ఆర్ నిధులతో సుమారు 1,50,00,000 రూపాయలతో అక్కడ ఒక పిహెచ్ సెంటర్ని నిర్మించడానికి ముందు రావడం జరిగింది. ఈ పిహెచ్ సెంటర్ ఒక 6 నెలల కాలకులోనే పూర్తి చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేసాం. 6 నెలల్లో పూర్తి అయిపోతుంది. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ డాక్టర్స్ని, గవర్నమెంట్ మెడిసిన్ని పెడుతూనే ప్రైవేట్ వైద్యం కూడా ఉండాలని ట్రస్ట్ హాస్పిటల్లో రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అందరు డాక్టర్లు అంటే స్పెషలిస్టులు ఉన్న డాక్టర్లు అందరినీ కూడా ఎవరైతే ట్రస్ట్లో పనిచేస్తున్నారో అదే డాక్టర్లు ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసేలా కూడా వాళ్ళ సహకారం తీసుకోవడం జరిగింది. దీనికి ట్రస్ట్ వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. ఏదైనప్పుడు కూడా ఒకటి చెప్పగలను ఖచ్చితంగా. అదేవిధంగా ఈరోజు కుంభాభిషేకం రేవు దగ్గర బ్రిడ్జ్ కూడా శంకుస్థాపన చేసాం. ఇది చాలా రోజుల నుంచి కళ. మేడం వంగ గీతా విశ్వనాథం గారు దీన్ని హైవేలో ఇంక్లూడ్ చేయించి ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఒక పెద్ద బ్రిడ్జ్ని కట్టడం జరుగుతుంది. ఈ బ్రిడ్జ్ వచ్చినట్లయితే ముఖ్యంగా దుమ్ములపేట వాస్తవ్యులకి ఏదైతే వేటకి వెళ్తారో వాళ్ళందరూ కూడా ఇంత కుంభాభిషేకం వరకు వచ్చి వెళ్ళే పని లేదు. వాళ్ళు దుమ్ములపేటలో రైల్వే ట్రాక్ దాటిన వెంటనే వాళ్ళకి రేవు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడి నుంచే వీళ్ళు వేట సాగించుకోవచ్చు. అలాగని చెప్పేసి కుంభాభిషేకం రేవు కూడా ఉంటుంది. ఎలా తయారైందంటే రాజకీయం ఇక్కడ ప్రాంతం వాళ్ళని అమాయకులుగా చూస్తూ కొండబాబు గారు చాలా రాజకీయం చేయడం ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కటి చెప్పగలం ఖచ్చితంగా, వాడబల్జీల విషయంలో కొండబాబు ఏ రాజకీయం చేసినా కూడా ఎదుర్కొంటాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాడబల్జీకి తగిన గుర్తింపు ఇచ్చారు. అదేవిధంగా అగ్రికుల కూడా గుర్తింపడం జరిగింది కాకినాడ పట్టణంలో. ఈరోజు బంధన హరి గారు ఉన్నారంటే అగ్రికుల క్షత్రియ కార్పొరేషన్కి చైర్మన్ చేసాం, అగ్రికుల క్షత్రికి న్యాయం చేసాం కాకినాడలో. అదేవిధంగా వాడబల్జీలకు కూడా ఒక డిప్యూటీ మేయర్ని వాడబల్జీ కులస్తులకు ఇచ్చి, అదేవిధంగా ఒక ఎమ్మెల్సీని కూడా వాడబల్జీ కులస్తురాలు సోదరి పద్మశ్రీ కూడా ఎమ్మెల్సీ ఇచ్చి వాడబల్జీని గుర్తించిన సందర్భం. అగ్నికుల క్షత్రిని గుర్తించారు జగన్ గారు, వాడబల్జీలో గుర్తించారు. మత్స్యకారులకి రేపు 16వ తారీఖున మత్స్యకార భరోసా. ఎప్పుడన్నా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కరెక్ట్ టైంకి బ్యాండ్ పీరియడ్లో ఎప్పుడన్నా కరెక్ట్ టైంకి డబ్బులు వేయగారా? మీరు ఇచ్చే 4,000 కరెక్ట్ టైంకి ఎప్పుడైనా ఇచ్చారా? ఏ రోజు ఇవ్వలేదు. కానీ మా జగన్మోహన్ గారు 5వ విడత మత్స్యకార భరోసా అనే కార్యక్రమంలో రేపు 16వ తారీఖున అందరి అకౌంట్లోనూ కూడా డబ్బులు వేయడం జరుగుతుంది. కనుక మత్స్యకారుల పట్ల చిత్తశుద్ధిగా ఉన్నారంటే అది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వమే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా ఈ కుంభాభిషేకం రేవు దగ్గర ఏదైతే పోర్టుకి ఎక్స్టెన్షన్ చేస్తున్నామో, ఎవరైతే ఎక్స్టెన్షన్లో బిల్డింగ్లు సుమారు దగ్గర 34 బిల్డింగ్లు పోతున్నాయి, చిన్న బిల్డింగ్లు. ఆ 34 మందికి కూడా దుమ్ములపేట పెద్దల సమక్షంలో వాళ్ళకి నష్టపరిహారం కూడా కేఎస్పీఎల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. కనుక ఎప్పుడు కూడా కుంభాభిషేకం రేవులో ఉన్నటువంటి పాకలను కానీ షెడ్లు కానీ తొలగించినప్పుడు ఏ రోజు కూడా నష్టపరిహారం ఇవ్వలేదు గత పాలకులు. కానీ చిత్తశుద్ధితో ఉన్నాం, నేను ఎంపీ గారు చిత్తశుద్ధితో ఉన్నాం కాబట్టి కేఎస్పీఎల్ వారితో మాట్లాడి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి వాళ్ళ యొక్క ప్లేస్ని కొంచెం షిఫ్ట్ చేసుకోమని కోవడం జరిగింది. ఒకటి ఖచ్చితంగా చెప్తాం, కుంభాభిషేకం రేపు 6 నూరేనేడు కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ బ్రిడ్జ్ పూర్తయిన తర్వాత తప్పకుండా కూడా ఫిషింగ్ హార్బర్ని ఇక్కడ కుంభాభిషేకం రేవు దగ్గర నుంచి
దుమ్ములపేట వరకు కూడా ఫిషింగ్ హార్బర్ని కడతామని చెప్పేసి అని తప్పకుండా మాటిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకి అదేవిధంగా నాయకులకి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.